రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం అండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రాయబడిందండి. ఏమండి, అందరు వింటున్నారా? దయచేసి శ్రద్ధగా వినండి. అక్కడ పౌలు గారు, దేవుని సేవకుడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన మాట ఏంటంటే, అక్కడ మరొకసారి చదువుతున్నా అండి. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. క్రీస్తును గురించిన మాట వలన, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగునని చెప్తుందండి. ఒక వ్యక్తికి నమ్మకం రావాలంటే మొదట వినాలి. ఏమండి, ఒకరి గురించి మనం అది నమ్మకమైన అపనమ్మకమైన మనం వినేదాన్ని బట్టి ఉంటుందండి. మొట్టమొదటిగా ఒక వ్యక్తి పైన మంచి అభిప్రాయం నాకు ఏర్పడింది అని అంటే, మొట్టమొదటిసారిగా నీకెవరో ఆ వ్యక్తి గురించి పాజిటివ్ కోణంలో చెప్పారని దాని అర్థం. వినుట వలనే నమ్మకం అనేది ఏర్పడుతుందని చెప్పాడు. ఆ వినుట కాస్త వ్యతిరేకత అయితే అపనమ్మకం కూడా ఏర్పడుతుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని గురించి వాళ్ళు మీతో మాట్లాడరు, అసలు మీకు పరిచయమే లేరు వాళ్ళు. అయినప్పటికీ మీ మీద అంటూ ఒక అభిప్రాయం ఉందనుకోండి, గుర్తుపెట్టుకో, నీకంటే ముందే నిన్ను గురించిన పరిచయం ఆ వ్యక్తికి చేరిపోయిందని అర్థం. అరే, ఆ వ్యక్తితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆ వ్యక్తి నాకు పరిచయమే లేదు, అయినా నా మీద ఆ వ్యక్తికి అభిప్రాయం ఏంటి? అది మంచిదే కావచ్చు, చెడుదే కావచ్చు, విన్నాడు అని అర్థం పెట్టుకోవాలి. మరి ఎవరు చెప్పారు అన్నది రెండో సంగతి, ఏ విన్నాడు అనేది రెండో సంగతి. అంటే మన గురించి ఎదుటివారు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అనగానే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, వారు మన గురించి ఏదో విన్నారు అని అర్థం. మనిషి స్వతహాగా పరిశీలించి ఒక వ్యక్తిని స్టడీ చేసి ఒక నిర్ధారణకు రావడం అనే ఓపిక ఎవరికి లేదు. అర్థమవుతుందా అండి? రైట్. కాబట్టి ఏది పడితే అది ఉత్తరించకూడదు అనేది బైబిల్ చెప్తున్న సారం. అంత వ్యర్థమైన మాటలు నీ నోట రాకూడదు అనేది ఎందుకు ఖచ్చితంగా మాటను బైబిల్ లెక్కిస్తుంది అని అంటే, అది చాలామందిలో ఉన్నతమైన జీవితాన్ని పడగొట్టే ఆయుధం అండి మాట అనేది. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించండి, దీన్ని జాగ్రత్తగా మాట్లాడండి, దీని గురించిన లెక్క ఉంది అని బైబిల్ చెప్తుంది కదా అండి. మనం నడిచే అడుగులకే లెక్క లేదు, మనం మాట్లాడే పదాలకు కూడా లెక్క ఉందట. అది తీర్పు దినమున లెక్కించబడుతుందట. దాన్ని బట్టే మనం ఫలితం పొందుతామంట. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమన్నారంటే విశ్వాసం, నమ్మకాన్ని కంటే చాలా గొప్పగా ఆలోచిస్తే, ఒక వ్యక్తికి దేవుడి గురించిన విశ్వాసం ఏర్పడాలి అని అంటే నీలోను నాలోను మన అందరిలోనూ మంచి బలమైన విశ్వాసం, ఒక నమ్మకం ఏర్పడాలి అంటే మీరు వినాలి. ఏంటి అని చెబుతూ, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయ్యో, యేసుక్రీస్తు గురించి నాకు మంచి అభిప్రాయం ఏర్పడుతుందంటే ఫస్ట్ నువ్వు వినాలి, ఆయన గురించి నువ్వు వినాలి. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఈ సమాజంలో ఒక నమ్మకం అనేది ఏర్పడ్డది. ఏ నమ్మకం అంటే, చాలామంది యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి ఏదో వారికి బాగా తెలిసినట్టుగా, బాగా అర్థమైనట్టుగా ఎంత దారుణంగా మాట్లాడతారంటే అమ్మో, ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. అసలు వీడికి ఏం తెలుసు? యేసు ప్రభు మోసిన సిలువ గురించి కావచ్చు, ఆయన చేసిన బోధ గురించి కావచ్చు, ఆయన బ్రతికిన తీరు గురించి కావచ్చు, ఈ వ్యక్తికి ఏం తెలుసు? ఏమీ తెలియదండి. కానీ వారు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? అంత దారుణంగా ఉంటాయండి. అలాంటి మాటలు మాట్లాడేవారు కూడా లేకపోలేదు. అంటే వాళ్ళు యేసుక్రీస్తు గురించి వారి చెవులు ఎవరు నింపారు, బాగా నింపేశారండి నెగిటివ్గా. అదే కోణంలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అలాగే మరి పాజిటివ్గా వింటున్నవారు యేసుక్రీస్తు గురించి పాజిటివ్గా మాట్లాడతారు కదా, గొప్పగా మాట్లాడతారు కదా. మరి వారు కూడా యేసుక్రీస్తుని గురించి సరిగానే విన్నారా? అసలు యేసుక్రీస్తు ఆయన దైవత్వం, ఆయన లక్షణాలు, అది ఆయన ఉద్దేశం ఏంటి, దీని గురించి వాళ్ళు సరిగానే అర్థం చేసుకున్నారా? అలా సరిగా అర్థం చేసుకుంటే ఏర్పడేదాన్నే విశ్వాసం అంటారు. అర్థమవుతుందా అమ్మ? క్రీస్తును గురించిన మాట వలన విశ్వాసం ఏర్పడుతుంది. నీలో విశ్వాసం సన్నగిలిపోతుంది, మొదటి క్రియలు నీలో బలహీనమైపోయాయి, మొదటి భక్తి నీలో అంతరించిపోతుంది. క్రమక్రమంగా నీలో ఏదో జాడ్యం అమలుకుంది అంటే నువ్వు క్రీస్తును గురించిన సమాచారాన్ని వినడం మానేశావు, నువ్వు క్రీస్తుని గురించిన మాటల్ని వినడం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందమ్మా?
నేను మొదటి స్థితి అలా లేనే, ఎందుకు కాస్త పడిపోయినట్టుగా, నా ఆత్మీయ జీవితం జర కుంగిపోయినట్టుగా ఉంది అని మనల్ని మనమే ఎగ్జామ్ తెలుసుకుంటే తెలిసిపోతుందండి. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకో, నీవు క్రీస్తుని గురించిన మాటల్ని వినడం లేదు. అర్థమవుతుందా అండి? అంటే క్రీస్తుని గురించిన మాటలు అనగానే మనకు గుర్తుకు రావాలి వాక్యం అండి. దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించడం లేదు, దేవుని వాక్యాన్ని నువ్వు వినడం లేదు గనుకనే నీ ఆత్మీయ స్థితి, నీ విశ్వాస వృద్ధి జరగడం లేదు అనేది, అది అభివృద్ధి సాధించడం లేదు అనేది పచ్చి నిజం అండి. అంగీకరించాలి దీన్ని. నేను విశ్వాసంలో బలహీనంగా ఉంటున్నాను అనగానే నువ్వు యేసును గురించిన వాక్యం వినడం మానేస్తున్నావేమో. సింపుల్, దానికి అదే ఆన్సర్. అంటే ఆయన దేవుని భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అసలు విశ్వాసం అనేది ఏర్పడాలి అని అంటే నువ్వు క్రీస్తుని గురించి విను. ప్రవక్తల గురించి, సృష్టి గురించి, రెండో సంగతి అది. ఏమ్మా, రెండో సంగతి, నీలో విశ్వాసం అనేది ఏర్పడాలి. ఆ నీలో ఉన్న విశ్వాసం జీవమైన స్థితిలో ఉండాలి అని అంటే నువ్వు క్రీస్తుని గురించిన మాటలు వింటేనే అది సాధ్యం అన్నాడు ఆయన. ఏమండి, మనుషుల గురించి మాటలు వింటే నీలో విశ్వాసం ఏర్పడదు బిడ్డ. క్రీస్తుని గురించిన మాటలు, క్రీస్తు చెప్పిన మాటలు వింటేనే నీలో విశ్వాసం ఏర్పడుతుంది. నా గురించి మీరు వింటే మీలో యేసు పట్ల విశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది చెప్పండి? నా పట్ల నమ్మకం ఏర్పడుతుంది, లేక అపనమ్మకం ఏర్పడుతుంది. నా గురించి వినడం చెప్తలేడు ఆయన. పౌలైన నా గురించి మీరు వినండి అని చెప్పట్లేదు ఆయన. మీరు విశ్వాసం అని ఎదగాలనుకుంటున్నారా? మీరు విశ్వాసాలుగా స్థిరపరచబడాలి అనుకుంటున్నారా? మీరు యేసు క్రీస్తుని గురించి వినండి. కల్పన కథలు వద్దు, క్రీస్తుని గురించి వినండి. ఎవరికేదో మేలు జరిగిందంట, ఆ మేలు గురించి వినకు, క్రీస్తుని గురించి విను. క్రీస్తు చెప్పిన దాన్ని విను. ఏమ్మా, క్రీస్తు గురించి రాయబడిన దాన్ని వింటేనే నీలో విశ్వాసం డెవలప్ అవుతుంది. అర్థమవుతుందండి? మన విశ్వాసంలో ఎందుకో జిగ్జాగ్ ఏర్పడుతుంది, మన విశ్వాసంలో ఎందుకో ఎగుడుదిగుడు ఏర్పడుతుంది. ఇది మన స్టాక్ మార్కెటా అండి? విశ్వాసం అనేది ఒకప్పుడు పెరిగి మళ్ళీ పడిపోవడానికి. విశ్వాసం అనేది స్టాక్ మార్కెట్ లాంటిది కాదు కదా, ఒకప్పుడు చాలా పెరిగిపోయి ఒకప్పుడు పడిపోవడానికి. విశ్వాసం అనేది వ్యాపారం కాదు కదా, ఒకప్పుడు బాగా సంపాదించి ఎందుకోనంటే ఈసారి డల్ అయిపోయింది అనుకోవడానికి. ఏమండి, అంటే నీ విశ్వాసం ఎగుడు దిగుడు అనే స్థితిలో ఉన్నది, నీ విశ్వాసం పడిపోయే స్థితికి వెళుతుందంటే అసలు మీరు క్రీస్తును గురించి వినడం మానేశారేమో. ఏం వింటున్నాం మరి? కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, వాక్యం అనే పేరులోనే ఏదో వినేస్తున్నామండి. దేని గురించో వినేస్తున్నాం, దేని గురించో నమ్ముతున్నాం. అందుకే అన్నాడు రోమ సంఘాన్ని, ఏమన్నాడు తెలుసా? అసలు మీరు క్రీస్తుని గురించే వింటున్నారా? అంటే క్రీస్తుని గురించిన వాక్యాన్ని మీరు వింటున్నారా? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మేము వాక్యమే వింటున్నామండి. అదే నేను చెప్తుంది, క్రీస్తుని గురించిన వాక్యమేనా? ఏమండి, మేము ధర్మశాస్త్ర వాక్యాలు వింటున్నామండి. నేను అదే మాట్లాడుతున్నాను. మీరు వింటున్నది క్రీస్తుని గూర్చిన మాటనేనా? అంటే యేసుక్రీస్తుని గూర్చిన మాటలు వింటేనే, ఆయన వాక్యం వింటేనే నీలో విశ్వాసం అభివృద్ధి చెందుతుందని అర్థం అండి. మరి అవి ఎక్కడ ఉంటాయి? నా ప్రసంగంలో ఉండేయండి. నీ దేవుడు నీకోసం ఇచ్చాడు చూసావా, దాని పేరు బైబిల్. ఏమండి, దాని పేరు బైబిల్ అండి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే దాని పేరు న్యూ టెస్టిమెంట్. ఆ న్యూ టెస్టిమెంట్ తెరవగానే ఉంటుందండి. న్యూ టెస్టిమెంట్ తెరవగానే ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. అందరూ కొత్త నిబంధన గ్రంథం తెరవండి దయచేసి. మీరు అందరూ కొత్త నిబంధన గ్రంథం తెరవండి. మత్తయి సువార్త దగ్గర ఫస్ట్ పేజీలో ఒక మాట రాయిస్తుందండి. ఏమండి, దయచేసి అందరూ తీయండి ఒక మాట. అందరూ మీ బైబిల్ తీయండి దయచేసి, ఇది రిక్వెస్ట్ కాదు. అక్కడ ఉండి చూడండి, మన ప్రభువును రక్షకుడునైన యేసు గురించిన కొత్త నిబంధన గ్రంథం అని రాయబడిందండి. అర్థమవుతుందా మీకు? వాళ్ళు కరెక్ట్గానే రాశారు దాన్ని. మన బ్రెయినే కాస్త కన్నింగ్ అయిపోయింది అంతే, మన ఆలోచన విధానమే కాస్త దారి తప్పింది. ఏమండి, వాళ్ళు ఏమన్నారంటే కొత్త నిబంధన అంటే ఏంటనుకుంటున్నారు మీరు అని చెబుతూ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుని గురించిన కొత్త నిబంధన గ్రంథము. వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది సుమా. మంది మాటల వలనో, ముసలమ్మ ముచ్చట్ల వలనో, కల్పన కథల వలనో, ఏమోండి నీకు జరిగిన మేలుల వలనో నీ విశ్వాసం అభివృద్ధి కాదు. అసలు నీ విశ్వాసం నీలో స్థిరపరచబడదు. మరి ఎవరి మాటలు వింటే నీ విశ్వాసం బాగుతుంది?
దేని గురించిన వార్త వింటే, దేని గురించిన వాక్యం వింటే నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుందో, నువ్వు విశ్వాసగా స్థిరపరచబడుతావు అంటే బైబిల్ ఏం చెప్తున్నదో తెలుసా? యేసుక్రీస్తుని గురించిన మాటలు విను. అవి ఎక్కడ ఉంటాయి? చెప్పింది కదా, కొత్త నిబంధన గ్రంథము. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? ఆయన ఏం చెప్తున్నారంటే, వాక్యం వినడం వలనే విశ్వాసిలో విశ్వాసం స్థిరపరచబడుతుంది. వాక్యం వినడం వలనే విశ్వాసిలో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. వాక్యం వినేవాడినే, వాక్యం గ్రహించే వారినే విశ్వాసులు అంటారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిందండి. అందుకనే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని ప్రియ దేవుని పిల్లలారా, కేవలం మన సంఘ నియమం ఏంటి అని అంటే వాక్యం అండి, ఇంకేం లేదు. పాటలు, ఆరాధన, ఓకే, అవి తర్వాత సంగతి. ముఖ్యంగా మన విశ్వాసం దేనిపైన కట్టబడింది, ముఖ్యంగా మనం దేన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామంటే వాక్యం, ఇంకేం లేదండి. ఆ వాక్యం ఏంటి? మరలా ఆ వాక్యం ఏంటి? మళ్ళీ కొత్త నిబంధన కాదని ధర్మశాస్త్రమో ప్రవక్తల ఉపదేశాలో ఏవో అనుకోకు. క్రీస్తును గురించిన వాక్యం వరనే మన విశ్వాసం అనేది ఏర్పడింది. దానిపైన మన పునాది నిలబడ్డది. ఆ వాక్యం ఎక్కడ ఆరంభమైంది? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం, ఇక వీటిపైన నిర్మించబడిందే కొత్త నిబంధన అండి. కొత్త నిబంధన దేని బేస్ చేసుకొని రాయబడిందంటే యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం. దీన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు యావత్తు ప్రపంచానికి అందించిన వరమే నూతన నిబంధన, క్రీస్తుని గురించిన వాక్యం. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలు? కేవలం ఆ మాటలను ఆధారం చేసుకొని స్థిరపరచబడిన వరమండి మనం. ఆ మాటలను, ఆయన మరణాన్ని, ఆయన సమాధిని, ఆయన పునరుత్థానాన్ని బలంగా విశ్వసించి అది ఉంది, దైవలోకానికి మార్గం క్రీస్తు, ఏమమ్మా ఆయనే మృత్యుంజయుడు, లోక రక్షకుడని బలంగా నమ్మి యేసులోని మనం స్థిరపరచబడ్డామండి. మనమే కాదు, యావత్తు ప్రపంచానికి ప్రతి క్రైస్తవుని బలమైన పునాది ఏంటంటే ఇది ఒకటే. మరి మిగతావన్నీ తర్వాత వచ్చినాయండి. అవి ఓరల్ న్యూ టెస్టిమెంట్, ఇది రిటర్న్ న్యూ టెస్టిమెంట్, ఇది రాయబడిన దేవుడు వాక్యం నూతన నిబంధన అనేది. మరి మిగతా వచ్చేసే కానీ సంఘాలకి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ఆచారం ఉంది, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క బోధ ఉంది అంటే అది ఓరల్ న్యూ టెస్టిమెంట్. యేసు చెప్పని ఓరల్ అంటే మౌఖికంగా ఎవరికి వారు ఊహించుకున్న కొత్త నిబంధన అది. ఏమండి? అవే ఈరోజు ప్రాముఖ్యమైన స్థితికి వచ్చేసేయండి. దేవుడు రిటర్న్గా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన వాక్యం అనేది ఈరోజు కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చింది. ఏమండి? చివరికి ఈ వాక్య భేదాలను ఉపయోగించి కూడా క్రైస్తవులు విడిపోయే రోజులు వచ్చేసేయండి. ఏం అర్థమవుతుందా లేదా? క్రైస్తవులు ఐక్యత లేదని అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. మనం చూడడానికి, చెప్పుకోవడానికి ప్రపంచమంతా నిండి ఉన్న ఐక్యత అనేది లేదండి. చివరికి ఐక్యత కూడా ఎక్కడ లేదు అంటే వాక్యమైన పేరు చెప్పుకొని కూడా వీళ్ళు కొట్టుకుంటారు. వాక్యమైన పేరు చెప్పుకొని కూడా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు వీళ్ళంతే అనే ఒక వాదం, ఒక బలమైన అభిప్రాయం సమాజంలో మన పైన ఉంది. అంతే. దాన్ని మార్చకపోవడం అది మన బలమా జ్ఞాపకం పెట్టుకుందాం అండి. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం వల్లనే విశ్వాసిగా మారుతాడు, క్రీస్తును గురించిన మాట వల్లనే విశ్వాసి బలోపేతమవుతాడు అనేది ఇప్పటి వరకు పౌలు గారు మన అందరికి హెచ్చరించింది. ఈ వాక్యాన్ని గురించే, ఈ వాక్యం వల్లనే నేను, నా విశ్వాసము, నా కుటుంబము, ఏమండి నా తర్వాత నా తరము దేవునిలో నిలబడుతుంది అనే నమ్మకంతోనేనండి ప్రభులో దీవించబడుతున్నాం, ప్రభులో మనం కొనసాగుతూ ఉన్నాం. ఇలాంటి వాక్యం వినాలి అని సంఘంగా మనం ఒక నియమం ఏర్పరచుకుంటే దానికి మీ సపోర్ట్ ఏంటి చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా? మన దగ్గర వేరే లేవు కదా అండి. ఆశీర్వాదం అనే పేరు చెప్పి, మేలు అనే పేరు చెప్పి, దేవుడును నేను దీవిస్తాడనే పేరు చెప్పి ఏమండి వాస్తవికతను వైపు కాకుండా వేరే వైపు త్రిప్పుటకు మనం అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు కదా. ఏమండి అలాంటి ప్రయత్నాలు చేయలేదు కదా. ఒక విశ్వాసిగా బ్రతకాలి అని అంటే కేవలం క్రీస్తును గురించిన వాక్యం అది ఎక్కడుంది? నూతన నిబంధనలో దేవుడు మనందరి కోసం దాన్ని లిఖించాడండి. దాన్ని అర్థం చేసుకుంటూ, దాన్ని మనం ఉపదేశించుకుంటూ, అందులో ఉన్న వాస్తవికతను అర్థం చేసుకొని బ్రతకడానికేనండి మనమంతా నిశ్చయించుకున్నాం.
మరి ఇలాంటి వాక్యం వినడానికి ఎంతమంది మీరు బైబిల్ తెచ్చుకున్నారు చెప్పండి. రిటర్న్గా పెడుతున్నాను కదండి, రేపు ఆరాధన కార్యక్రమం ఉంది కనుక కుటుంబ సమేతంగా అందరూ సమయానికి రావాలి, వచ్చేటప్పుడు బైబిల్, పెన్, నోట్బుక్ తెచ్చుకోవాలి అని ప్రతి వారం చెప్తూనే ఉన్నాండి. ఏం తెచ్చుకున్నావు చెప్పు నువ్వు? బైబిల్ మోయలేని స్థితిలో ఉన్నావా, లేకపోతే దాని మీద పెద్దగా నమ్మకం లేదా? ఆలోచిస్తున్నారు ప్రియ దేవుని పిల్లలారా. అయ్యో ఈరోజు వాక్య కార్యక్రమం ఉంది, దయచేసి అందరూ ఆ గూగుల్ పెట్టుకో, ఏమండి ఇంకో దేనికో రండి అనగానే ఎంతమంది వస్తున్నారు చెప్పండి. అంటే వాక్యం పైన మనకు నమ్మకం లేదేమో అని నా అభిప్రాయం అండి. వాక్యమే కదా నీలో విశ్వాసాన్ని కలిగించేది. ఆ వాక్యానికే నువ్వు దూరం అయిపోతే గుర్తుపెట్టుకో, క్రీస్తుకు దూరం అయిపోయే రోజులు వస్తాయేమో. అలాంటి రోజు రాకూడదని కదండి వాక్యం అనేది మన విశ్వాసాన్ని కాపాడేది. ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రసంగం నీలో కొంతమట్టుకే పనిచేస్తుంది, కానీ నీకు నువ్వుగా వినేది, నీకు నువ్వుగా చదువుకునే ఆ భావమే నీలో ఎక్కువ విశ్వాస అభివృద్ధిని కలిగిస్తుందండి. అర్థం చేసుకుంటున్నారా అండి? కాబట్టి వాక్యం దీన్ని వినడానికి మన సంఘం దేనిపైన ఒక నియమం ఏంటి మనకంటే ఒకే ఒకటండి, మనం ఏది చేసినా వాక్యం దానికి మొదటి ప్రియారిటీ ఇస్తామండి. అంటే క్రీస్తుని గురించిన మాటకే అది ఏ కార్యక్రమం అన్నా కానీ ఫైనల్గా అది మన దగ్గర ఉంటుంది. అసలు మీకు తెలుసో తెలియదో దాని గురించే మిగతా కార్యక్రమాన్ని మనం అలౌ చేస్తాం. ఒక పెళ్ళి అయినా వాక్యాన్ని బోధించడానికి, క్రీస్తు సువార్తను బోధించడానికి దాన్ని ఒక వేదికగా మలుచుకునే ప్రయత్నం చేస్తాం. మిగతా కొంత అటు ఇటు జరుగుతున్నా వాటిని ఎందుకు సహిస్తాము అంటే ఈ వేదికను ఉపయోగించుకునైనా సరే ఇక్కడ క్రీస్తుని గురించిన మాట వినిపించబడాలి అనే ఉద్దేశం అండి. చివరికి చావైనా సరే మిగతా వారికి ఇది నచ్చదు, ఏమండి అక్కడ కూడా దాన్ని ఉపయోగించుకొని కూడా ఆ వారిని ఓదారుస్తూ అసలు మరణం ఏంటి, ఎందుకు వచ్చింది, మరణం తర్వాత నిత్య జీవం ఏంటి, దాని గురించి యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఏమి నిరూపించారో చెప్పడానికేనండి ఆ ప్రయత్నం. దానిని కూడా ఒక వేదికగానే మలుచుకుంటాం. ఒకవేళ నీ పెళ్లి రోజు వచ్చింది అనుకోండి, అనుకుందాం కాసేపు, దానిని కూడా మరలా చెప్తున్నాను నేను, క్రీస్తును గురించిన మాటలు చెప్పడానికి అసలు వివాహ బంధం గురించి నూతన నిబంధన ఏం చెప్పింది, దానిలో ఉన్న జీవం ఏంటి, ఎందుకు వివాహ వ్యవస్థ ఈరోజు పతనం అయిపోతుంది అని దానిని ఉపయోగించుకొని కూడా క్రీస్తుని గురించి మాటలు చెప్పడానికేనండి. మరి మిగతావి మరి కలర్ఫుల్ బట్టలు ఇవన్నీ తర్వాత సంగతి వదిలేయండి. దీన్ని చెప్పడానికి దానిని సహిస్తున్నాం, ఇక దీనిని బోధించడానికి దానిని ఓర్చుకుంటున్నాం. కానీ ఏమైపోయిందంటే అదే మొదటి స్థానానికి వచ్చేసిందండి. దానికి మన సంఘస్థుల గురించి మాట్లాడుతున్నా, పక్క వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడదాం చెప్పండి, వారిపైన మనం ఎందుకు తీర్పులు తీద్దాం. మనమేనండి అసలు వాక్యం అంటే బొత్తిగా లేదు. ఎంతమంది నోట్స్ తెచ్చుకున్నారండి మీరు? నిజం చెప్పి ఎంతమంది నోట్స్ తెచ్చుకున్నారు? ఎంతమంది చెప్పబడుతున్న దాన్ని మీరు రాసుకుంటున్నారు? అసలు ఎంతమందికి చదివే అవగాహన ఉంది బైబిల్ చదువుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంది చెప్పండి. నేను చదవాలండి దీన్ని, ఆ చదివి అందులో ఉన్న విషయాన్ని నేను గ్రహించాలి. ఏమో నా ప్రసంగంలో కూడా కల్పన మాటలు ఉండొచ్చు కదా, నా ప్రసంగం కూడా నా ఉద్దేశాన్ని, నా ఎమోషనల్ దానిలో ఉండొచ్చు కదండి. కొన్ని సందర్భాల్లో కలిపి చెరపడం వల్ల వాస్తవికత కూడా దెబ్బతింటుంది. అలాగని 4-5 వాక్యాలు తీసుకొని మనం పరిశీలించకపోతే ఒక సబ్జెక్ట్ అనేది రాదు. ఏవండి మీరు జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి, అందరికీ ఇది మన సంఘం మొదటి నియమం. అందరం వాక్యం చదివే అలవాటు కలిగి ఉండాలి. మనందరి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు అనేది ఉండాలి. అది ముఖ్యంగా వాక్యాన్ని గురించేనండి. పాట నువ్వు వాక్యం వినడానికే. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? ఆ వాక్యమే నీలో పరివర్తన తీసుకొస్తుంది, ఆ వాక్యమే నిన్ను దేవుని వైపు త్రిప్పుతుంది, ఆ వాక్యమే ఆ మరణం పైన, రాబోతున్న పునరుత్థానం పైన, తీర్పు పైన, క్రీస్తు రెండో రాకడ పైన నీకు నమ్మకాన్ని చేకూరుస్తుంది. ఆయన వస్తారు కదా, ఈ లోకంలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, దేవుడు నన్ను దీవిస్తే ఏంటి దీవించకపోతే ఏంటి, విడిచి వెళ్ళేది అది ఆశీర్వాదం ఎలా అవుతుంది, శాశ్వతంగా నాతో ఉండేది ఆశీర్వాదం అవుతుంది కదా, ఆయనే కదా నా ఆశీర్వాదం యేసుక్రీస్తువు అనే బలమైన విశ్వాసం నీలో ఏర్పడుతుందండి. నీ కుటుంబ సమస్యలు కూడా అది మెడిసిన్గా పనిచేస్తుంది. నిజమండి. ఎందుకు అలాంటి జీవం కలిగిన వాక్యాన్ని ఈరోజు వినడానికి చాలా 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 నిర్లక్ష్యం వహిస్తున్నాం. చదవడానికి అంతకంటే లేదు.
మనకేదో బాగా తెలిసినే నాకు తెలుసండి అనే ఒక మంచి బలమైన ఒక నమ్మకం మన మీద ఏర్పడదండి. బలమైన నమ్మకం నాకు బాగా తెలుసు. వాక్యం నేర్చుకుంటుంది దాన్ని ప్రవర్తనగా మలుచుకోవడానికి. వాక్యం నేర్చుకుంటుంది విశ్వాసగా బ్రతకడానికండి. అది ప్రాక్టికల్. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? ఇలాంటి వాక్యం కొరికే మన సంఘం ఏర్పడ్డది. ఆ వాక్యం కొరకు మాత్రమే మాట్లాడడానికి, ఆ వాక్యాన్ని పైన ఏమైనా అపోహలు వస్తే దాన్ని మనమంతా కలిసి సక్రమంగా పరిశోధించి వాస్తవికతను బయటకు తీయడానికేనండి మన విశ్వాసం అనేది. అలాంటి వాక్య సంబంధమైన కార్యక్రమం పెట్టుకుంటే ఎవ్వరు కూడా సపోర్ట్ లేదండి ఆన్లైన్లో. ఏంటో మరి అర్థం కావట్లేదు. అంటే మన విశ్వాసం దేనిపైన ఆధారపడింది అనుకుంటున్నారు? పాటలపైన. అవి కాదు అని మనం అనట్లేదండి, అది వద్దు అని అనట్లేదు. మన విశ్వాసం దేనిపైన ఆధారపడింది అనుకుంటున్నారు? స్వస్థతలపైన అండి. అది వద్దు అని మనం అనట్లేదండి. అది రెండోది ప్రియ దేవుని పిల్లలారా, అది ప్రభు కలిగించేది. కానీ ముఖ్యంగా ప్రభు ఏం చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు? అసలు యేసుక్రీస్తుకు ఫాలోయింగ్ దేనివల్ల ఏర్పడ్డది? స్వస్థతలు చేయడం వలన, వాక్యం బోధించడం వలన. ఇది విషయం తెలియాలి. అసలు ఆ కాలంలో యేసుక్రీస్తుకును చాలామంది వెంబడించారండి. చాలా అంటే చాలామంది వెంబడించారు. ఎంతమంది వెంబడించారో తెలుసా ఆయనను? వేలు అండి బాబు, వేలు. అప్పుడు అర్థమవుతుందో లేదో మీ అందరికీ? ఎంతమంది వెంబడించారో తెలుసా? అసలు దేని కొరకు యేసుక్రీస్తుని వెంబడించారో తెలుసా వాళ్ళందరూ? చూపిస్తాను, కొన్ని మాటలు చూడాలి మీరందరూ. చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. చదవండి నాన్న. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందలకడ వచ్చుచుండరి. యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నారంట జనాలు అని అంటే, ఒక చరిత్రకారుడు, దేవుని భక్తుడు, మంచి పరిశోధకుడు రాయించిన మాట అంటే, అసలు యేసుక్రీస్తు దగ్గరికి జనాలు ఎందుకు వస్తున్నారు అని బాగా స్టడీ చేశాడండి. లూకా గారు అంటేనే ఆయన ఒక ఫిజిషియన్, చరిత్రకారుడు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ప్రతి అంశాన్ని కులంకుశంగా పరిశీలించిన తర్వాతనే పరిశుద్ధాత్మ ప్రేరణతోటి అపోస్తలుల అనుమతితోనే ఆయన గ్రంథస్థం చేస్తారు లూకా సువార్త. అర్థమవుతున్నదా లేదా? ఈయనకు పౌలు గారు, పెద్దలు, అపోస్తలులంతా వారి సహవాసంలో పెరిగిన వ్యక్తిన. ఆయన ఏమంటున్నారంటే, అసలు యేసుక్రీస్తు దగ్గరికి జనాలు ఎందుకు వస్తున్నారు అని అంటే, ఆ రోజున్న వైరల్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు బీదల అవసరాలను గుర్తించి వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు గనక ఆ రొట్టుముక్కల కొరకు, ఆయన పెట్టే భోజనం కొరకు, ఆయన ప్రేమగా మాట్లాడతారు కదండి, దాని కొరకు మాత్రమే వస్తున్నారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు అని అక్కడ ఒక నానుడు ఉందండి. అసలు జనమంతా, లోకమంతా ఆయన వెంట వెళ్ళుచున్నదని రాయబడ్డది. జనమంతా ఆయన వెంబడిస్తున్నారు రాయబడ్డది. అసలు ఎందుకు వెంబడిస్తున్నారు? ఆ అలకమాసిన జనం, ఆ నాగరికత లేని జనం అసలు ఈ క్రీస్తు మెస్సయ అనుకుంటూ భ్రమపడుతున్నారండి. వారికి ధర్మశాస్త్రం తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు శపించబడిన జనం అని ఆ రోజున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిచయులు బలంగా నమ్ముతున్నారు దాన్ని. ఆ జనమంతా ఆయన వైపు ఎందుకు ఆకర్షిస్తున్నారు అంటే, ఆయన వారికి ఏదో అద్భుతం చేస్తున్నాడు. ఏమండి, ఆయన దగ్గరికి 5,000 మంది వస్తే అందులో యేసుప్రభు చేసిన అద్భుతాలు 10 మాత్రమే, మిగతా వారికి ఏలేదుగా అని వాళ్ళ ఆలోచన సంగతి మర్చిపోయారండి. యేసుప్రభు దగ్గర ఎందుకు వస్తున్నారంటే, ఆయన వల్ల వారికి ఏదో మేలు జరుగుతుందండి. అది తిండి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అని వాదం వచ్చేసిందండి. మరి అప్పటికి ఇంకా కొంతమంది ఏమన్నారంటే, అయ్యా యేసుక్రీస్తునైతే ఎవరైతే వెంబడిస్తారో వారిని సమాజ మందిరంలోకి వెళ్ళి వెలేస్తామని ఆజ్ఞ కూడా తెచ్చాం కదా, ఆయన ఎందుకు వెంబడిస్తున్నారు అని ఒక ప్రశ్న వచ్చిందండి. మరలా అక్కడ మళ్ళీ దీనికి వేరే ఆన్సర్ చెప్పేస్తారు. యేసుక్రీస్తునైతే ఎవరైతే వెంబడిస్తారో వారిని సమాజ మందిరంలోకి వెళ్ళి వెలివేస్తాము అనే ఆజ్ఞ ఉంది ఆ రోజు. అది చట్టంగా మారిపోయింది. అయినా జనాలు ఎందుకు ఆయన వెంబడిస్తున్నారు అనే ప్రశ్న వచ్చిందండి. మరి లూకా గారు కూడా అవన్నీ మాటలు విన్నాడు. నిజమే కదా, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు. మరి దాని కొరకు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారేమో జనాలు. ఎందుకంటే అవసరం ముఖ్యం కదా, యేసు ప్రభు వారి అవసరతలు తీరుస్తున్నారు కనుక దాని కొరకు కావచ్చు యేసుప్రభుని వెంబడించేది అని ఈయన బాగా పరిశీలన చేసి రాశాడండి. ఈ మాట మీకు అర్థం కావాలంటే లూకా సువార్త చదువుతున్నప్పుడే రాశాడు ఆయన. తరిచి అనే మాట రాశాడు.
అపోస్తుల కార్యం 1 అధ్యాయం 1 వచనం చదువుతున్నప్పుడే అర్థమవుతుంది లూకా గారి సైకాలజీ ఎలా ఉంటుందో అండి. అలాగా అవును, యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి ఆ స్వస్థత కొరకు యేసుప్రభు వెంబడిస్తున్నారేమో. యేసుప్రభు భోజనం పెడుతున్నాడు కనుక ఆయన పెట్టింది భోజనం కొన్ని సందర్భాలే, అన్ని సందర్భాలు కాదు. కానీ ప్రతి సందర్భంలో ఆయన చేసింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. అదే ఇక్కడ రాశాడు చూడండి. 38వ వచనం నాయన, 21, 38వ వచనం చూడండి ఎంత బాగా రాశాడు ఆయన. ప్రజలందరూ ఆయన మాటలు వినుటకు, అంటే క్రీస్తుడు చెప్పే మాటలు వినుటకే ఆయన దగ్గరికి వచ్చుతున్నారండి. ఇది అపోస్తలులు బయట పెట్టలేకపోతున్నారు. జనమంతా వచ్చేది ఆయన దైవత్వం చూడడానికి, జనులంతా వచ్చేది ఆయన దైవత్వంతో కూడిన మాటలు వినడానికి, జనులందరూ వచ్చేది ఆయన చెబుతున్న ఆ పరలోక సత్యాలను గ్రహించడానికి వస్తున్నారు అనే నిజం బయటకు రాకుండా వచ్చేవారిపైన యేసు బోధ పైన ఏవేవో వాళ్ళు కల్పించారు. అంటే జనమంతా ఎందుకు వస్తున్నారంట? యేసుక్రీస్తు మాటలు వినుటకు. ఎందుకంటే ఆయన మాటలే జీవము సత్యము, అవే మనకు మార్గం. అలాంటి మాటలు వినుటకేనండి ఆ రోజున జనమంతా ఆయన వెంట వెంబడించారు. ఆ రోజున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇవంటి పరిసయ్యులు సద్దుకేలు ఏమని కల్పించారో తెలుసా? యేసు ప్రభు వెంట వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారు అంటే రోగాలండి, రోగులు, రోగం పోతుంది కాబట్టి వెంబడిస్తున్నారు. ఈ వార్తలు వైరల్ చేశారండి ఆ రోజు. ఈరోజు నిజంగా కూడా అవే జరుగుతున్నాయి సమాజంలో. నిజం అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి రావాలి, యేసుక్రీస్తును ఒక వ్యక్తి నమ్మాలి అని అంటే ఫస్ట్ వన్ రోగం పోవాలి. ఇది బలంగా నమ్మించారండి మనందరినీ. నిజంగా ఏమి లేకపోతే వాడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తాడు చెప్పు? నిజమే, నువ్వు అన్నది నేను కూడా అంగీకరిస్తాను. కానీ దాని కొరకేనా? అవి ప్రాథమికం అంతే. దాని కొరకు మాత్రమే, దానిపైన మాత్రమే ఒక విశ్వాసిని మనం నిలబట్టలేము, ఒక విశ్వాస జీవితాన్ని మనం కట్టలేమండి. అది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా కూలిపోతుందేమో ఏమో తెలియదు. దానిపైన మాత్రమే విశ్వాసం నిలబెట్టాలనుకుంటే యేసు ప్రభు వల్ల నీకు స్వస్థత జరుగుతుంది, మేలు జరుగుతుంది. దీనిపైన విశ్వాస జీవితాన్ని నిర్మించాలనుకుంటే చెప్పలేము. ఏ రోజైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా లేకపోతే నెక్స్ట్ జనరేషన్లో అయినా అది కూలిపోతుందేమో చెప్పలేం కదా. యేసు ప్రభు అంటే ఆ రోజున జనం దేని కొరకు తెలుసా అండి? ఆయన చెప్పే జీవం గల మాటలు, దయగల మాటలకు మాత్రమే వెంబడించారు. అలా వెంబడిస్తున్నారు, ఆయనతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఆకలిని గ్రహించిన ఆయన, వారి అవసరతలు గ్రహించిన ఆయన వారు కాస్త మేలు చేసే ప్రయత్నం చేశాడండి. అంతే తప్ప కల్పించి వాళ్ళ అవసరతలను బలహీనతగా మార్చుకొని, వాళ్ళ అవసరతలను ఈయన బలంగా మలుచుకొని జనాల్ని లోపరుచుకున్న వ్యక్తి యేసు ప్రభు కారు. ఏమండి ఇంకా చూద్దామండి. ఇదే లూకా సువార్త 19వ అధ్యాయం 48వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 48వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. చూడండి, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన హత్తుకొని ఉండిరి. చూశారండి, యేసుక్రీస్తు పైన ఎన్నో చట్టాలు అప్లై చేశారు. ఆయన అద్భుతం చేసినా దాన్ని తప్పే. విశ్రాంతి దినం నాడు నువ్వు మేలెట చేస్తావు అనేది ఒక అపోహ అండి ఆయన పైన. విశ్రాంతి దినం నాడు నువ్వు మేలెందుకు చేస్తావు? విశ్రాంతి దినం నాడు ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రం చెప్పిందా లేదా? నిజమే. చూసారా ఎలా మాట్లాడుతున్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి? విశ్రాంతి దినం నాడు మేలు ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో ఉన్నది, అలాంటి నీవు ఎందుకు స్వస్థత చేస్తున్నావు అన్నారండి యేసు ప్రభుతోటి. నిజమే కదా అని అనుకున్నారు చాలామంది. కానీ యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఎవరు కాదనలేరు ప్రియ దేవుని పిల్లలారా. ఆయన విశ్రాంతి దినం నాడు అతిక్రమించలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని ఏ రోజు అతిక్రమించలేదు, దాన్ని పాటిస్తూనే వాస్తవాన్ని చెప్పారు. ఏమండి, విశ్రాంతి దినం నాడు మేలు చేయకూడదని బైబిల్లో రాయబడిందా అని అడిగాడండి. విశ్రాంతి దినం నాడు మేలు చెయ్యకూడదని బైబిల్లో అనగా మీరు నమ్ముతున్న తోరాలా ఉందా, మోషే ధర్మశాస్త్రం ఉందని అడిగారు. అది లేదు. మరి ఏముంది? విశ్రాంతి దినము నాడు పని చేయకూడదని ఉంది. గుడ్. నేను అడుగుతున్నది ఏంటి? విశ్రాంతి దినము నాడు మేలు చేయకూడదని ఉందా అన్నారు. వాళ్ళకి అర్థం కాలేదండి. ఆయన మాట్లాడింది కరెక్టే. మేలు చేయకూడదని ఉందా? మేలు చేయొచ్చు కదా. నేను మేలే చేస్తున్నాను. ఒక వ్యక్తిని రోగం బాగు చేయడం మేలు కాదా? 18, 20 ఏళ్ళ 30 నుంచి పాపమైన సంఖ్యలో వాడు ఉన్నాడు, దాన్ని కట్లు విప్పించడం మేలు కాదా? రోగంతో నశించిపోతున్నాడు, వానికి సహాయం చేయడం మంచిది కదా? నీ గొర్రె తప్పిపోతే దాన్ని వెతకడానికి వెళ్ళవా? అది పాపం అవుతుంది చెప్పు.
నీ గొర్రె పొదలో చిక్కుకుంటే, మంటలో చిక్కుకుంటే దాన్ని కాపాడవా? అది పాపం అవుతుందా విశ్రాంతి దినం? కాదు కదా. మరి పశువు కంటే గొర్రె కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు కదా అన్నాడండి. అప్పుడు అర్థమైపోయిందండి అసలు ధర్మశాస్త్ర వాక్యాల్ని ఎలా తప్పుగా ఆ రోజు వక్రీకరించారో జనాలకు. అందుకే అసలు ఉన్నది ఉన్నట్టుగా ఈయనే బోధిస్తున్నారని ఆయన వెంట జనం వెళ్ళిపోయారండి. ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు మీరలేదండి, దాన్ని పాటించారు ఆయన. పని చేయకూడదని ఉంది, ఏ పని చేయకూడదు. మాట్లాడడం కూడా పనే, నడవడము పనే, ఏమండి తినడము పనే, పడుకోవడం కూడా పనే. ఇవన్నీ క్రియాపదాలు. ఆయన మాట్లాడిన ఉద్దేశం వేరు, మోషే గారు రచించిన ఉద్దేశం వేరు. దాన్ని వాస్తవికతను అర్థం చేసుకుని నువ్వు ఎందుకు మేలు చేస్తున్నావు అని ప్రశ్నించారు. విశ్రాంతి దినాన్నాడు మేలు చేయట తప్పు కాదు అని యేసుప్రభు బోధించారు. అప్పుడు అర్థమైపోయిందండి, ఓహో మోషే గారు చెప్పిన ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రజలందరూ ఎందుకోసం వస్తున్నారంట? ఆయన వాక్యమును వినుటకు. అంటే విశ్వాస జీవితాలు తిరిగి నిర్మించబడాలి అని అంటే క్రీస్తును గురించిన మాటలు వింటేనే విశ్వాసం వస్తుంది. నాలోను, మీలోను, మన అందరిలోను. మన విశ్వాసం బలహీనమైన స్థితిలో ఉంది. మనం ఎందుకో కాస్త కదిలింపబడుతున్నాం అంటే క్రీస్తును గురించిన వాక్యం వినడం నువ్వు మానేశావు, మొట్టమొదటిగా చదవడం మానేశావు అని అర్థం అండి. అది వింటే ఖచ్చితంగా ఆ వాక్యము నీలో క్రియారూపకం అవుతుంది, అలా నీలో వర్కింగ్ అవుతుందండి. అది వీళ్ళందరిలో కేవలం ఆ వాక్యాన్ని గురించే మన సంఘం చేస్తున్న ప్రతి కార్యం ఉంటుంది. మీరు గమనించండి, ఏదైనా అది ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా, ఆదివారమైనా, శుక్రవారమైనా, ఏ రోజైనా ఉంటుందండి ఇదే. కానీ ఎందుకో మనం పెద్దగా దానికి స్పందించట్లేదు మన సంఘ బిడ్డలు. ఏంటో అర్థం కావట్లేదు. మరి ఏంటో నన్ను అర్థం కావట్లేదు. అంటే మన విశ్వాసం తిరోగమనం అవుతుందని అర్థం చేసుకోవాలి. మన విశ్వాసం తిరోగమనం అవుతుందంటే యూటర్న్ తీసుకుంటుంది. ఇది మంచిది కాదు ప్రియ దేవుని పిల్లలారా. ఆ రోజు వచ్చిన ప్రజలు యేసుప్రభు వాక్యం వినడానికి మాత్రం వెంబడించారండి. మరి అద్భుతాలు చేశారు కదండి, ఆయన స్వస్థత చేశారు కదండి, చేశారండి. అది లేఖనం నెరవేర్పు కొరకే చేశాడు. ఆయన మెస్సయ్యగా జనాలు గుర్తించడం కొరకే చేశారు. ఎందుకంటే అప్పటికే జనాలలో చాలా చాలా దైవత్వం అనే దాన్ని మర్చిపోయారు. 400 ఏళ్ళు ప్రవక్త అనేవాడే పుట్టలేదు ఆ ప్రాంతంలో. దానిని కవర్ చేయుటకు జనులందరినీ దేవుని వైపు తిప్పుడు కొరకే ఆ స్వస్థత అనేదాన్ని లేఖనాన్ని ఉపయోగించి, రాయబడిన లేఖనాన్ని ఉపయోగించి మాత్రమే చేశాడు. ఆయన ఎక్కడైనా చెప్పింది ఏంటంటే దేవుని వాక్యం అండి. ఆ వాక్యమే నూతన నిబంధనలు మన కోసం రాయబడింది. నిజమండి. ఆ వాక్యాన్ని మనం చదవట్లేదు, ఆ వాక్యం వినటకు మనకు ఆసక్తి లేదు అని అంటే మన విశ్వాసం తిరోగమనం అవుతుందని జ్ఞాపకం పెట్టుకోండి. యేసు ప్రభు వల్ల స్వస్థత పొందిన వారు ఎవ్వరు ఆయన దగ్గర రాలేదండి. ఆయన మాటలు విని బలపడ్డవారు మాత్రమే ఆయనతో ఉన్నారు. అర్థం చేసుకుంటున్నారా మీరు? కాబట్టి మన విశ్వాసం కేవలం వాక్యం. ఆ వాక్యం ఎక్కడుంది? నీ చేతిలో ఉన్న బైబిల్లోనే ఉంది. అది ప్రసంగం వింటే నీకు అరకొరగానే అర్థమవుతుంది. నువ్వు చదవాలి, దాన్ని చదివితే ఖచ్చితంగా అందులో ఉన్న వాస్తవికత ఏంటో నీకు తెలిసిపోతుంది. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొక మాట చూద్దాం. 19:48 ఆయన హత్తుకొని ఉండుని కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. చూసారా? వాక్యం వినడానికి వచ్చిన జనం ముందు యేసు ప్రభువును ఎలా తప్పుగా నిరూపించాలో అర్థమైతలేదు. అదే స్వస్థతలకు వచ్చిన జనాల ముందు యేసు ప్రభువును తప్పుగా నిరూపించే ప్రయత్నం చేశారండి. ఎందుకంటే ఇగో ఈయన విశ్రాంతి దినం నాడు మేలు చేస్తున్నాడు, ఈయన స్వస్థతలు చేస్తున్నాడు, విశ్రాంతి దినం నాడు ఏదేంది పని చేయకూడదు బైబిల్లో ఉంది కదా అని కొంతమందిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ కేవలం దేవుని వాక్యం కొరకు వచ్చిన ప్రజల్ని ముందు యేసు ప్రభుని ఎలా తప్పు పట్టాలో వాళ్ళకి అర్థం కావట్లేదట. చూశారా? అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సమాజంలో ఒక తప్పుగా ఆయన అందరూ అపార్థం చేసుకుంటున్నారంటే మనము ఆయన వాక్యాన్ని విని ఆయన హత్తుకోలేదు కనుకనే ఇప్పుడు యేసు ప్రభుని చాలామంది చాలా రకాలుగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. దానికి కారణం ఎవరు అంటే యేసు ప్రభుని మన వాక్యం విని యేసునందు విశ్వాసం కలిగి లేము. అందుకనే ఆయన గురించి ఎవరెన్ని మాటలన్నా మనకెందుకు చెప్పండి, వదిలేస్తాం అంతే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు విశ్వాసిగా చిరకాలం బ్రతకాలి. నీ తర్వాత నీ తరం నిలబడాలి, నీ తర్వాత నీ తరం నిలబడాలి అంటే నీ పునాది క్రీస్తు అనే వాక్యం మీద ఉండాలి. క్రీస్తు అనే బండపైన నీ విశ్వాస జీవితం నిలబడితేనే, స్థిరపరచబడితేనే ముందుకెళ్ళగలం. మన తరాలు దేవుల్లో సజీవంగా నిలబడగలవు. ఇది వాస్తవం అండి. రాబోతున్న తీర్పును నువ్వు ఎదుర్కోగలవు. ఎందుకంటే వాక్యం అనేది ప్రవర్తన, వాక్యం అనేది జీవితం, వాక్యం అనేది నడవడి. తెలుసు అని మాట్లాడేది కాదు వాక్యం అనేది. నాకు ఎంత వాక్యం తెలుసో నా ప్రవర్తన చెప్పాలి.
కదా ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ఆ రోజున జనసమూహం అంతా యేసు ప్రభుని ఎందుకు వెంబడించిందంటే ఒకే ఒక అంశం, ఆయన వాక్యం వినుట కొరకు మాత్రమే. ఏమంటే వాక్యం వినుట కొరకు మాత్రమేనండి ఆయన వెంట జనం ఫాలో అయ్యారు. ఎందుకంటే ఆ వాక్యం పైనే విశ్వాస జీవితం కట్టబడుతుందని అర్థం చేసుకోవాలి మనం అందరం. ఇంకా జ్ఞాపకం పెట్టుకొని ప్రియ దేవుని పిల్లలారా ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 22:14. అప్పుడు అతడు తన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు అని పౌలు అనే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు అండి. పౌలు అసలు మానవ జన్మ ఎందుకు జరిగిందో తెలుసా? ఆయన నోటి మాట వినుటకు. వినడం అంటే వింటున్నానని అనడం కాదు, ఆ మాటల ప్రకారం ప్రవర్తించుటకే నాకు జన్మ జరిగింది అని అక్కడ పౌలు గారు రాస్తున్నారండి. ఆ మాటలు చెప్పారు ఆయనే. ఎందుకయ్యా నన్ను ఎందుకు నువ్వు మలుచుకోవాలనుకుంటున్నావు ప్రభువా? పాపినైన నన్ను చంపడానికి పోయి, నరహంతకుడైన నన్ను చంపాల్సింది పోయి, శిక్షించాల్సింది పోయి నాకు రెండో అవకాశం ఎందుకు ఇస్తున్నావు అని అంటే, నువ్వు ఆయన మాటలు వినుట కొరకే నేను నియమించాను అన్నాడు. క్రైస్తవులుగా నువ్వు ఎందుకు మారావంటే ఆయన మాటలు వినుట కొరకే. ఆ పౌలు, యూదుడైన పౌలు క్రిస్టియన్గా ఎందుకు కన్వర్ట్ అయ్యాడు అని అంటే ఆయన మాటలు వినుట కొరకే నేను నియమించాను అనేది వాక్యం అనేది అంత పెద్దదా? ఎక్కడుంది ఆ వాక్యం? చెప్పాను కదా, నూతన నిబంధనలో ఏంటంటే అది డాక్యుమెంటరీగా రాయబడింది. దాన్ని మనం చదువుకోవాలండి. దాన్ని మత పుస్తకంగా చూసినంత మాత్రాన నీ బ్రతికే మారదు. కనీసం ఆ కాన్సెప్ట్ కూడా లేదనుకోండి మనకు. ఇది దేవుని పుస్తకం అనే విలువ కూడా లేదండి. ఎందుకంటే బైబిల్ తెచ్చుకోవడం మర్చిపోయాం మనం అందరం. దాన్ని చదవడం అంతకంటే మర్చిపోయాం. దానికి మన ఇంట్లో ఉన్న విలువ ఏంటో మనకు తెలుసండి. ఎంత విలువ ఇస్తో చెప్పు. నోట్ బుక్ లేదు మన జీవితాలకు. నిజం అండి, నిజం. మన క్రియలే మనల్ని జడ్జిమెంట్ చేస్తాయి భవిష్యత్ కాలంలో. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారు. నిజమండి. మొన్న గూగుల్ మీట్లో ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్న వాక్యం వినడకు రండి. రారండి. ఉదయకాల ప్రార్థన స్టార్ట్ చేద్దాం, రాము అంతే. మరి ఎందుకు నన్ను దేని కొరకు నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటావు? దేనివల్ల నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటావు చెప్పు? స్వస్థత వలన. ఆ వరాలు నాకు లేవు కదా, లేవు కదా, నాకు అవి లేవు కదా, చెప్పు. మరి దేనివల్ల నీ విశ్వాసం నేను కాపాడాలి? దేనివల్ల నీ కుటుంబంలో శాంతి రావాలి? దేనివల్ల నీ భక్తి జీవితం అభివృద్ధి చెందాలి? మాటల వలన, తీయటి మాటల వలన, నేను నీకు ఇచ్చే మర్యాద వలన నీ విశ్వాసం బాగుపడుతుంది అనుకుంటున్నావా? నీ జీవితం బాగుపడుతుంది అనుకుంటున్నావా? లేదయ్యా. నువ్వు దేవుడి పైన పెంచుకున్న నమ్మకం, ఆ నమ్మకానికి మూలం ఏంటంటే వాక్యం. ఎక్కడుంది ఆ వాక్యం? చెప్పాను కదా నీ చేతుల్లోనే ఉందని. దాన్ని చదవాలని కోరిక లేని కనుకనే నీ కుటుంబ జీవితం పతనా స్థితికి వెళ్ళిపోయిందని అర్థం. వెళ్ళిపోయిందండి. ఎప్పుడైనానండి వాక్యం? బైబిల్ చెప్పింది కదా దీవారాత్రములు అని. వినకపోతే నిన్ను మోసం చేయడానికి, నీ జీవితాన్ని పతనం చేయడానికి ఎన్ని కారణాలు సృష్టించారు తెలుసా దుష్టుడు ఈ లోకంలో? ఎన్నో ఉన్నాయ్యా. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. 1, 2, 3 అని చెప్పలేను, ఎన్నో. నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని నిలబెట్టేది ఒకే ఒకటి ఉంది, దాని పేరే వాక్యం. మరి ఆ వాక్యాన్ని నువ్వు చదవడం ఇష్టం లేదు, ఆ వాక్యమే నీకు వినడం ఇష్టం లేదు, ఆ వాక్యం కొరకు నీకు పనిచేయడం ఇష్టం లేదు, ఆ వాక్యం కొరకు నువ్వు ప్రయాసపడాలని ఇష్టం లేదు, ఆ సువార్త నిమిత్తం నువ్వు కష్టపడాలని ఇష్టం లేదు. కాబట్టి నీ భక్తి జీవితం కూలిపోదా? సాతాను కూల్చట్లేదండి మన జీవితాన్ని, మనమే పెకిలించుకుంటున్నాం అంతే. ఏమండి, ఈ మాటలు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోకండి ప్రియ దేవుని పిల్లలారా. ఇంకొక మాట చూపిస్తాను. ఏమండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోని ఉంటే దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. చూసారా, అక్కడికి ఒక అపోస్తలుడు అగ్రగణుడు పీటర్ వచ్చారండి. ఆ పీటర్ని ఎందుకు పిలిపించుకున్నారు అని చెప్తే, ఆ జర్నల్ ఏమండి, ఆ కల్నల్ అనుకుందాం,
ఏమన్నా సైన్యాధికారి. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే మీరు చెప్పే మాటల కోసమే మేమంతా ఇక్కడ వేచి ఉన్నాము. అంటే ఇదే మాటలు క్రీస్తును గూర్చిన మాటలు. నాకు సైన్స్ విపరీతంగా తెలుసు. నాకు చట్టం గురించి చెప్పాలనుకుంటున్నావా? నాకు బొచ్చడు తెలుసు. కొర్నేలి, నాకు నువ్వు ప్రభుత్వాల గురించి చెప్పాలనుకుంటున్నావా? నాకు బొచ్చడు తెలుసు ఆ ప్రభుత్వాల గురించి, సైన్య పాలన గురించి. కానీ నేను ఎక్కడ ఎందుకున్నానో తెలుసా? క్రీస్తుని గురించిన మాట వినుడు కొరకే నిన్ను పిలిపించుకున్నామయ్యా, మీరు ఏదో ఉద్దేశం అనుకోకండి అన్నాడు ఆయన. అప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాడండి పేతురు. మేము చెప్తామంటేనే ఎవరు వినరు. అసలు అపోస్తలము యేసుక్రీస్తు అనగానే లోకంలో ఒక బ్రాండ్ ఏర్పడ్డది. ఏంటి అని అంటే, అంతే, మాకు కాలు బాగా నొస్తున్నాయి, ప్రార్థన చేయండి. ఇలాంటి మాటలు ఉన్నాయి అప్పటికే సమాజంలో. కానీ ఈయన కొర్నేలు ఏమన్నారంటే, మీరు ప్రభువును మీకు ఆజ్ఞాపించింది, ప్రభువు మీకు అప్పగించిన ఆ మాటలు వినుటకే మేమంతా ఇక్కడ కూడి ఉన్నాము అన్నారండి. పెద్దవాళ్ళు పెద్దగానే ఆలోచిస్తారండి. నిజం, అంతే. దాన్ని మనం మార్చలేకపోతున్నాం ఎందుకో. ఏమంటే ప్రియ దేవుని పిల్లారా, అంటే వాక్యం అనేది చాలా విలువైనదని కొర్నేలు కూడా ఒప్పుకున్నాడు, అన్యుడు. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి మీరు మనందరం మరొకసారి జ్ఞాపకం పెట్టుకోండి, వాక్యం వలనే మనం బ్రతకగలం. వాక్యమే మన భవిష్యత్ తరానికి పునాది వంటిది. వాక్యమే మన భవిష్యత్ తరంలో నిలబడేది. వాక్యం, ఆ వాక్యం ఎక్కడిది అంటే క్రీస్తును గురించిన మాట, క్రీస్తును గురించిన వర్తమానం, క్రీస్తును గురించిందే. మరలా ఏది పడుతుంది అనుకునేవు నువ్వు? ధర్మశాస్త్రమైన, ప్రవక్తల ఉపదేశాలైనా, ఏదైనా తుదిమెట్టి ఏంటి? చివరికి ఎవరిని సూచిస్తాయంటే జీసస్ క్రైస్ట్. మరి ఈ కాలంలో రాయబడిన పుస్తకాలైనా, ఈ కాలంలో ఉన్న సంఘ సంస్కర్తలైనా, ఈ కాలంలో ఉన్న మేధావులైనా, వారికి ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే నువ్వు బాగా పరిశీలిస్తే మళ్ళీ వాళ్ళందరి జీవితాలు ఒక వ్యక్తిని చూపిస్తాయండి. ఆయన పేరు జీసస్ క్రైస్ట్. నిజం, ఇది అబద్ధం కాదు. ఇది యేసుప్రభుని గొప్ప చేయడం కాదు. అసలు ఉన్నదే చెప్పలేకపోతున్నావు, ఇంకా గొప్ప చేయడం ఎక్కడిది? యేసుప్రభుని గొప్ప చేయడం కొరకు, ఆయన ఆకాశం ఎత్తుల కొరకు గొప్ప చెప్పట్లేదు. ఇది అసలు ఉన్నదే చెప్పలేకపోతున్నావు. ఒక రకం చెప్పాలంటే ఉన్నదే. నువ్వు ఎవరి జీవిత చరిత్రను తీసుకో. ఈయన సంఘ సంస్కర్త అండి. ఈయన రచన, ఈయన మాట, ఈయన ప్రసంగం సమాజాన్ని ఒక మంచి వైపు నడిపించింది, సంఘంలో ఒక సంస్కారం తీసుకొచ్చింది అని అనుకుంటే, ఆ వ్యక్తిని కనుక నువ్వు స్టడీ చేస్తే ఆ వ్యక్తిని ప్రేరణ చేసింది ఎవరో ఉంటారు. ఆ వ్యక్తిని ప్రేరణ చేసింది ఎవరో ఉంటారు. చివరికి అంతిమం ఎవరు అంటే యేసుక్రీస్తే. నిజం అండి. యేసుప్రభుని చిన్న వ్యక్తి ఏం కాదు. బైబిల్ నూతన నిబంధన చిన్నది కాదు. దీన్ని ఏమని పిలుస్తారో తెలుసా? రాజగ్రంథం అని పిలుస్తారట దీన్ని. రాజగ్రంథం, వాక్యం అండి. రాజగ్రంథం అంటే పుస్తకాలన్నిటిలోని టాప్ లెవెల్లో ఉండేది ఏంటంటే ద బైబిల్. నిజం అండి. అర్థమవుతుందో? కమ్యూనిస్టు మేనిఫెస్టో ఒక పుస్తకం వచ్చిందండి ప్రపంచంలోకి. ఇంచుమించు ఆ రంగులో కూడా ఉండదంట, అది ఇంత ఉంటుందట ఆ పుస్తకం. కమ్యూనిస్టు మేనిఫెస్టో అనే పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం ఎంతమందిని చంపిందో తెలుసా? ఎంతమందిని చంపిందో తెలుసా? బిలియన్లు అండి, కోట్లు చంపింది అది. 20 కోట్ల మందిని చంపిందంట ఆ పుస్తకం. 20 కోట్ల మందిని చంపిందంట అది. గింతే. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకం, ద మెయిన్ క్యాంప్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం కూడా ఏ పుస్తకం రాని సమాజంలో తీసుకొచ్చింది ఏంటో తెలుసా? మరణం. ఆ పుస్తకాలంలోని మాటలకు ప్రభావితమై ప్రతి ఒక్కడి సమాజంలో మరణాన్ని సృష్టించాడు అనేది అందరికీ తెలుసా అండి. ఆ లెక్కలు వేసుకుంటూ పోతే అసలు ఈ సమాజంలో ప్రేమను, ఒక జీవాన్ని, సమానత్వాన్ని నింపింది ఏంటి అంటే ఒకే ఒక పుస్తకం కనిపించింది. దాని పేరు ద బైబిల్. తెలుసా మీకు ఇది? అందుకే దీన్ని రాజగ్రంథం అని పిలుస్తారు. అందుకే దీన్ని రాజగ్రంథం బైబిల్ అనేది. ప్రియ దేవుని పిల్లారా, కాబట్టి అలాంటి బైబిల్ని చేతిలో కలిగి పెట్టుకున్నాం. అలా మాటలే నీ విశ్వాసం నిలబెట్టేటివి. అది మతానికో ఒక నిర్దిష్టమైన ఆచారానికి సంబంధించింది కాదు. అది మన బ్రతుకు, మన ప్రవర్తనకు సంబంధించిన మాటలు అందులో ఉన్నాయి. ఇదే నీ జీవితాన్ని మార్చకపోతే ఇంకేది నీ జీవితాన్ని మార్చలేదు. అంతే, ఇంకేం చేయలేమండి. మునికోరలకు ఎదురు తన్నుతున్నాం అంటారు చూసారా? అదే. ఇదే నీ జీవితాన్ని ప్రభావితం చేయకపోతే ఇంకా ఏది నీ జీవితాన్ని మారుస్తుంది అనుకోవడం అది అంతేనండి, ఇంకేం అనలేను నేను. ఇక్కడే నువ్వు మారకపోతే, ఏ ప్రదేశంలో అయితే యేసుక్రీస్తుని ఆరాధించుకుంటామో అక్కడే నువ్వు డిసిప్లిన్ లేకపోతే, ఏ ప్రదేశంలో అయితే నేను ప్రార్థన చేసుకుంటానో అక్కడే నువ్వు నటిస్తే, ఇంకా బయట నువ్వు దేవుని కోసం మర్యాదగా ఉంటావన్న సంగతి నమ్మచ్చంటారా? యేసుక్రీస్తు ఆరాధన
ఆ సమయమే నువ్వు పాటించకపోతే ఈ నువ్వు బయట ప్రభు కొరకు అబ్బా ఇక నమ్మలేమండి, నమ్మలేం. నీకు తెలుసో తెలియదో దేవుడి దయ వల్ల ఆ ప్రభు కృప వల్ల ఏదో యుద్ధం శాంతి ఒప్పందం జరిగింది, కానీ పరిస్థితి ఎట్లుండేదో ఎవరు తెలుసు చెప్పు. అర్థం చేసుకుంటున్నా ప్రియ దేవుని పిల్లలారా. ఇక కాస్త ముందరికి వెళ్దామండి. గలితీయులకు రాసిన పత్రిక 4:21 ముగిస్తాను, అయిపోయింది, ముగిస్తానండి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండ గోరువారలారా, అవును ఉండుగారవారలారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? చూద్దాను. అంటే నువ్వు ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి అంటే దాన్ని వినాలి. నువ్వు కూడా దేశప్రభుకు నువ్వు లోబడేయాలంటే ఆయన మాటలు వినాలి అని అర్థం. వినకపోతే నీలో విశ్వాసం ఏర్పడుతుంది, లోబడి తత్వం ఎట్లా వస్తుంది, విధేయత ఎట్లా వస్తుంది, ఇవన్నీ నీ జీవితంలో నా జీవితంలో లేవు కనుక నువ్వు వినడం మానేశావని చెప్తున్నాడు ఆయన. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలు. కాబట్టి ఈ వాక్యం కొరకే మన సంఘం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మీరు ఎల్లప్పుడూ అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సిద్ధంగా ఉండాలండి. ఈ వాక్యమే మన జీవితాలు నిర్మించేది, ఈ వాక్యమే మన జీవితాలు కట్టేది, ఈ వాక్యమే మన జీవితంలో ఏమండి నిలబెట్టేది. ప్రియ దేవుని పిల్లలారా, రాబోతున్న తరానికి మనం ఇచ్చే కానుక ఇది ఒక్కటే. ఈ సంగతులు మీరు మనసులో పెట్టుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మర్చిపోకూడదండి. కాబట్టి చర్చికి వచ్చేటప్పుడు చాలా డిసిప్లిన్గా నోట్బుక్ ఇస్ అ బైబిల్ తెచ్చుకోవాలి. కుటుంబంలో కూడా దీన్ని పరిశీలించాలి. నీ వ్యక్తిగత సమయాన్ని కూడా దీన్ని కేటాయించాలి. ఏమండి అర్థం